హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీవన్. ప్రెజెంట్ మనం సూపర్ సమ్మర్లోకి అడుగు పెట్టేశాం. సమ్మర్ అనగానే మామిడి పళ్ళ సీజన్, హాలిడేస్, సమ్మర్ వెకేషన్స్, ఈవినింగ్ టైమింగ్స్లో మంచి బీచెస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, ఎంజాయ్మెంట్ అండ్ న్యూ టెక్నికల్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం, ఇలాంటివన్నీ ఒక ప్యాకేజ్. ఇవన్నీ కూడాను ఈ సమ్మర్లోనే ఫినిష్ చేసేయాలని ట్రై చేస్తూ ఉంటాం. వెల్కమ్ టు ద డీపెస్ట్, డార్కెస్ట్ కార్నర్ ఆఫ్ అవర్ ఓషన్, మరియానా ట్రెంచ్. మన సముద్రంలోని లోతైన చీకటి మూలాలకు స్వాగతం. పసిఫిక్ మహాసముద్రంలో మరియానా దీవులకు తూర్పున ఉన్న ఈ ప్రకృతి అద్భుతం దాదాపు 7 మైళ్ళ దూరం వరకు చీకటిలోనే విస్తరించి ఉంది. ఇక్కడ సన్లైట్ అనేది చాలా అరుదుగా చేరుకునే ప్రదేశం మరియు దానిని అన్వేషించడానికి ప్రయత్నించే ప్రయత్నాన్ని దేనినైనా నీటి ఒత్తిడి వల్ల అది క్రష్ చేయబడుతుంది. అంటే నీటి ప్రెషర్ వల్ల మనం ప్రయోగానికి వాడిన పరికరం ఏదైతే ఉందో అది స్మాష్ అయిపోతుంది అన్నమాట. అయినప్పటికీ దాని ఎక్స్ట్రీమ్ బ్యూటీకి మనం ఖచ్చితంగా ఆకర్షితులవుతాం. మరియానా ట్రెంచ్ దాదాపు 36,000 అడుగుల లోతులో ఉంది. ఇది మన గ్రహం మీద అత్యల్ప స్థానంగా మారింది. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు కంటే లోతైనది. అది ఎలాగంటే, దీనిని మరియానా ట్రెంచ్ ని దృష్టిలో ఉంచుకుంటే మీరు ఎత్తైన పర్వతమైన ఎవరెస్ట్ పర్వతాన్ని ఈ ట్రెంచ్ లో గనక ఉంచితే దాని శిఖరం ఇప్పటికీ నీటి అడుగున 1 మైలు కంటే ఎక్కువ దూరంలో ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే ఎవరెస్ట్ కన్నా మరియానా ట్రెంచే ఎత్తైనదని తెలుస్తుంది. ఈ ఎక్స్ట్రీమ్ ల్యాండ్స్కేప్ ని ఛాలెంజర్ డీప్ అని పిలుస్తారు. దీనిని 1875లో మొదట మ్యాప్ చేసిన HMS ఛాలెంజర్ ఓడ పేరు మీద పెట్టారు. సో ఈ అద్భుతమైన ట్రెంచ్ ఎలా ఏర్పడింది అది ఇప్పుడు తెలుసుకుందాం. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో పసిఫిక్ ప్లేట్స్ మరియానా ప్లేట్స్ కిందకి జారడం ప్రారంభించింది. ప్లేట్ టెక్టోనిక్స్ అనే ప్రక్రియ ద్వారా ఈ లోతైన సముద్రం ట్రెంచ్ ని సృష్టించింది. ప్లేట్స్ కదులుతున్నప్పుడు భూమి యొక్క క్రస్ట్ విస్తరించి సన్నబడి చివరికి ట్రెంచ్ ఏర్పడడానికి విడిపోయింది. క్రస్ట్ అంటే మనకి సోషల్ స్టడీస్లో చిన్నప్పుడు చదువుకున్నది గుర్తుండే ఉండొచ్చు. ఎర్త్ క్రస్ట్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే గట్టిగా ఉండే ఒక పై భాగం, జంతువుల శరీరంపై ఉండే ఒక పెంకు లాంటిది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ టార్టాయిస్ అని చెప్పొచ్చు. మీ అందరికీ అర్థమైంది కదా. ఈ ట్రెంచ్లో లైఫ్ అండ్ ఎకోసిస్టమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఎట్లా ఉంటాయంటే 1 to 4 degrees Celsius వరకు దాదాపు గడ్డకట్టే ఉష్ణోగ్రతలు ఉంటాయి. వాతావరణ పీడనం కంటే 1000 రెట్లు ఎక్కువ ఒత్తిడిని అణచివేస్తాయి. అంటే క్రషింగ్ ప్రెషర్ ఏదైతే ఉందో అది ఓవర్ 1000 టైమ్స్కి ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది ఉంటుంది. మరియానా ట్రెంచ్లో జీవం అనేది వృద్ధి చెందుతుంది. హైడ్రోథర్మల్ వెంట్ల చుట్టూ జైంట్ ట్యూబ్ వార్మ్స్ క్లస్టర్ గ్రూప్గా ఫామ్ అయి ఉంటాయి. జైంట్ ట్యూబ్ వార్మ్స్ అనేవి ప్రత్యేక క్రీచర్స్. అలాగే డీప్ సీ ఫిష్, మైక్రో ఆర్గానిజమ్స్, ఇంకా ఇతర జాతుల సూక్ష్మజీవులు ఈ ప్రెషర్కి అనుగుణంగా ఇక్కడ జీవిస్తూ ఉంటాయి. అండ్ ఈ మరియానా ట్రెంచ్ యొక్క ఎక్స్ప్లోరేషన్ హిస్టరీ చూద్దాం. మరియానా ట్రెంచ్ యొక్క అన్వేషణ 1875లో HMS ఛాలెంజర్ అనే బ్రిటిష్ ఓడతో ప్రారంభమైంది. ఇది ట్రెంచ్ యొక్క తీవ్ర లోతును మ్యాప్ చేస్తూ వచ్చింది. లోతును కొలవడానికి అక్కడ ఉన్న సిబ్బంది బరువున్న తాడును ఉపయోగించారు. ఆశ్చర్యకరంగా 31,696 అడుగుల ఎత్తుకు చేరుకున్నారు. అయినప్పటికీ వారు ఛాలెంజర్ డీప్కు ఇంకా చేరుకోలేదు. ఫాస్ట్ ఫార్వర్డ్ టు 1960కి ముందుగా బాతిస్కేప్ ట్రిస్టే అనేది లోతైన డైవింగ్ సబ్మర్సిబుల్. జాక్వెస్ పికార్ట్ మరియు US నేవీ లెఫ్టినెంట్ డాన్ వాల్ష్ సిబ్బందితో జనవరి 23న ఛాలెంజర్ డీప్ దిగువకు చేరుకుంది. అండ్ రీసెంట్ ఎక్స్పిడిషన్స్ అండ్ ఫ్యూచర్ ఏంటో చూద్దాం. ఇటీవల యాత్రికులు మరియానా ట్రెంచ్ను మరింతగా అన్వేషించడం మొదలుపెట్టారు. 2012లో చిత్ర నిర్మాత అయిన జేమ్స్ కెమెరూన్ అక్కడ లభించే శాంపిల్స్ మరియు ఫుటేజ్లను సేకరిస్తూ ఛాలెంజర్ డీప్ను సోలోగా చేరుకున్న మొదటి వ్యక్తి అయ్యాడు. 2019లో విక్టర్ వెస్కోవో మళ్ళీ దిగువకు చేరుకున్నాడు. కొత్త జాతులను కనుక్కున్నాడు మరియు ట్రెంచ్ అంతస్తును మ్యాప్ చేశాడు. భవిష్యత్తులో యాత్రలు మరియానా ట్రెంచ్ యొక్క రహస్యాలను వెలికితీస్తూనే ఉంటాయి మరియు భూమి యొక్క తీవ్రతలపై మన అవగాహనను
మెరుగుపరుస్తూనే ఉంటాయి. అండ్ కమ్ టు ద కంక్లూడ్ ఆఫ్ ది వీడియో. మరియానా ట్రెంచ్ ఒక సహజ అద్భుతం, ది ఎక్స్ట్రీమ్ ప్రకృతికి దృశ్యం మరియు ఆకర్షణకు మూలం. సో ఇదే ఫ్రెండ్స్, మన పసిఫిక్ ఓషన్లోని ది ఛాలెంజర్ డీప్ ఏ విధంగా అనిపించింది, మీకు ఎంత ఆశ్చర్యాన్ని కలిగించింది అనే విషయాన్ని ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్పీక్స్ యూనిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you everyone.